ఆటియాన్, నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నేను ఎందుకు వచ్చానంటే అది ట్రైనింగ్ లిస్ట్లో నీ పేరు అక్కడ రాసైతే లేదు. నేను పేరుని తీయించేసుకున్నాను. కారణం తెలుసుకోవచ్చా? కంపెనీ గురించేనా, లేక నీకేదైనా పర్సనల్ రీజన్ ఉందా? మిస్అండర్స్టాండింగ్. నాకు తెలుసు ఇది నీకు ఒక డ్రీమ్ అని. నేను గెస్ట్ లెక్చరర్ కాబట్టి నిన్ను అసిస్టెంట్గా పెట్టుకోగలను. నువ్వు కావాలనుకుంటే నాతో పాటు రావచ్చు. థ్యాంక్స్ మిస్టర్ లియో. కానీ ఒకవేళ నేను టీచింగ్ అసిస్టెంట్గా రావాలంటే ఇప్పుడు నేను ఈ జాబ్ని వదిలేయాల్సి ఉంటుంది. అది జస్ట్ జాబ్ మాత్రమే. చూడు, ఒకవేళ నువ్వు జాబ్ చేయాలనుకుంటే నా స్టూడియో నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. థ్యాంక్స్ మిస్టర్ లియో. మీరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. మీ హెల్ప్కి రుణం ఎలా తీర్చుకుంటానో అర్థం కావడం లేదు. అదేమీ అవసరం లేదు. ఇది నా కోరిక కూడా. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. మిస్టర్ లియో, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఇంకా మిమ్మల్ని ఐడియల్గా భావిస్తాను. కానీ నిన్ను ఇష్టపడడానికి నా కారణం వేరే ఉంది. నీకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, దానికి నేను హెల్ప్ చేస్తాను. మన ఆలోచనలు ఒకేలా ఉంటాయి, మన దారులు కూడా ఒకటే కదా. మిస్టర్ లియో, నేను కూడా అదే అనుకునేదాన్ని. ఎవరి మనసులు దగ్గరగా ఉంటాయో వాళ్ళే కలిసి నడుస్తారు అని. కానీ తర్వాతే తెలిసింది ఇద్దరి అభిప్రాయాలు వేరే అయినప్పటికీ విధి వల్ల ఒకరినొకరు కలవగలరు అనిపించింది. నువ్వు చెప్పేది లియో గురించే కదా? ఉమ్. క్షమించండి, నేను ఇప్పుడే తొందరేమీ లేదు. బాగా టైం తీసుకుని ఆలోచించు. ప్రేమ టెంపరీ అయి ఉండొచ్చు, కానీ జీవితాంతం ఉండాలంటే అండర్స్టాండింగ్ చాలా అవసరం. ఫ్రైడే రోజున ఫ్లైట్ ఉంది. నేను నీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను దీని గురించి ఆలోచించి మీకు సమాధానం ఇస్తాను. అటియాన్, నువ్వేం డిసైడ్ చేసుకున్నావు? అసలు మీకేం కావాలి? నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలనుకుంటే నేను దానికి అరేంజ్మెంట్ చేస్తాను. అదేం అవసరం లేదు. తను ఇబ్బంది పెట్టడం ఇక మాని. ఇది మా ఇద్దరి ప్రాబ్లం. నువ్వు మధ్యలోకి దూరకు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఏమీ లేదు, జస్ట్ తన డ్రీమ్స్ని పూర్తి చేస్తాను. ఏవైతే నువ్వు పాడు చేసావో. నేను నీకు అసలు అలా చేసే ఛాన్స్ ఇవ్వను. సరే, మరి అది కూడా చూద్దాం. స్పీడ్గా పరిగెత్తుకో, మోకాలికి నొప్పిగా ఉంటుంది. ఇంకా నీళ్ళు తాగు, బాడీని రిలాక్స్ చేస్తుంది. నేను సడన్ గా అతని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? డార్లింగ్, నువ్వు ఇప్పటిదాకా రాలేదు. నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు లేకుండా ఏది కూడా మంచిగా అనిపించదు. నా ప్రతి కష్టంలో, ప్రతి సంతోషంలో నువ్వు ఎప్పుడూ నా వెనుకే ఉన్నావు. నేను కోట్లల్లో డీల్స్ చేయగలను, చాలా సులభంగా. ఒకవేళ ఏదైనా కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతే దాన్ని మళ్ళీ పైకి తీసుకురాగలను. కానీ ఈ రిలేషన్షిప్ విషయంలో నేను ఏం చేయలేకపోతున్నాను. బంధాలంటే ఇలానే ఉంటాయి. మరి నీకు 2 మాటలు చెప్తాను. యూ డిజర్వ్. నువ్వు ఫ్రెండ్ అయ్యుండి కూడా నన్ను సపోర్ట్ చేయడానికి బదులు నన్ను ఎక్కిరిస్తున్నావా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా చేయకు 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 అని, కానీ నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, దీనికి నేనేం చేయాలి? నేనెప్పుడూ నా కల్లో కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందని. తను నాకు అటెన్షన్ ఇవ్వడం లేదు.
చెప్పు ట్యాంగ్. మిస్టర్ లియో, కంపెనీ యాన్యువల్ టీమ్ బిల్డింగ్ మొదలు పెట్టేసింది. మరి మీరు వస్తున్నారా? ఏంటి టీమ్ బిల్డింగా? ఇలా చిన్న చిన్న విషయాలకు నన్ను డిస్టర్బ్ చేయకు. కార్పొరేట్ లీగ్ బిల్డింగ్లో డిజైన్ డిపార్ట్మెంట్ ఉండదా? ప్రతి డిపార్ట్మెంట్ బ్యాచెస్లో పనిచేస్తారు. ఏమైంది? నా మాట విను, ఇదే కరెక్ట్ ఛాన్స్. అందరూ రిలాక్స్గా ఉంటారు, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవడానికి. దీనికన్నా మంచి ఛాన్స్ దొరకదు. టియా, నీ క్షమాపణ అడుగు, ఇంకా రిలేషన్షిప్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు. ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఏమీ కాదు, అర్థమైందా? నిజం చెప్పావు. మ్మ్. నేను ఇది అసలు ఆలోచించనే లేదు. చూడు మ్మ్. మై డియర్ ఫ్రెండ్, దయచేసి నాకు హెల్ప్ చేయి. మిస్టర్ లియో, ఈ ప్లాన్ చూడండి. తినడం, పాడటం, ఇంకా కార్డ్స్ ఆడటం అంతా ఒకే చోట ఉంటుంది. అస్సలు బాలేదు. అయితే మరి ఇది చూడండి, లైవ్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్స్. ఇవి అందరి మనసుల్లో జోష్ని పెరిగేలా చేస్తాయి. చండాలంగా ఉంది. ఈ థర్డ్ ప్లాన్ చూడండి, సీ సైడ్ రిసార్ట్, సన్షైన్ బీచ్, చుక్కలతో నిండిన ఆకాశం, ఇంకా ఎమోషనల్ మెమోరీస్. ఇది బాగుంటుంది. సీ సైడ్ హాలిడే, క్యాజువల్ ఇంకా రొమాంటిక్. మిస్టర్ లియో, ఈసారి టీమ్ బిల్డింగ్ కోసం మీ నుంచి ఏదైనా స్పెషల్ సలహాలు ఉన్నాయా? ప్రతి డిపార్ట్మెంట్ బ్యాచెస్గా ఉంటుంది. ఇంకా డిజైన్ డిపార్ట్మెంట్కి క్యూట్ పెట్ సిరీస్ కాంట్రిబ్యూషన్ కోసం ఒక ఫ్రెండ్ని తీసుకురావచ్చని చెప్పు. జావ్కి చెప్పు వెన్షియాన్ని తీసుకురమని. నా సైడ్ నుండి కూడా ఇద్దరు వస్తారు. మీరు కేవలం డిజైన్ డిపార్ట్మెంట్ టీమ్ బిల్డింగ్ కావాలంటున్నారా? నీకేమనిపిస్తుంది? నా దగ్గర అంత ఖాళీ టైం ఉందనా? నాకు అర్థమైంది. నేను డిజైన్ డిపార్ట్మెంట్ పై ధ్యాస పెడతాను. గుర్తుంచుకో, ఒక ఫ్రెండ్ ఉంటే వాతావరణం బాగుంటుంది, మూడ్ రిలాక్స్ అవుతుంది, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. దీని గురించి మర్చిపోండి. ఇక నేను మీకు మాటిస్తున్నాను, ఈ గ్రూప్ తర్వాత మనం ఒక మంచి కుటుంబంలా మారిపోతాం. ఖచ్చితంగా అవ్వాలి. ఓకే. ఎంత బాగుందో, ఇది ఎంత అందంగా ఉంది. రోజ్, ఆగు, నిన్ను ఫోటో తీస్తాను. ఓకే. అటియాన్, చాలా ఎండగా ఉంది, ఈ గొడుగు తీసుకో. అవసరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ తొందరలోనే ఏదో డ్రామా జరగబోతోంది. అసలు ఈ మిస్టర్ లియో చాలా మంచి ప్లేస్ ని చూశారు. నిజంగా ఈ ప్లేస్ చాలా బాగుంది. ఎంత మంచి వాతావరణం ఉందో ఇక్కడ. ఇంకా అక్కడైతే చాలా బాగుంటుంది. పద అక్కడికి వెళ్ళి చూద్దాం. మిస్టర్ లియో, ఇప్పుడు నాకు అర్థమైంది మీరు డిజైన్ టీమ్ ని ఎందుకు జాయిన్ చేశారు. కంగారు పడకండి, నేను మీకు హెల్ప్ చేస్తాను కదా. కాస్త నీ చేతి ఇస్తావా? అరే, నాకేమనిపిస్తుందంటే ఇలాంటి రొమాంటిక్ ఇంకా రిలాక్సింగ్ వెదర్లో నీ పని అయిపోతుంది. ఇప్పుడు అదంతా నువ్వే చూసుకోవాలి. అది నా పని కాదు. జాగ్రత్త. ఏంటి జాగ్రత్తగా డీల్ చేయాలా? నాతో మీకే అవసరం లేదా? ఒప్పుకోవాల్సిందే, షియాన్షింగ్ టీమ్ బిల్డింగ్ అసలు చాలా అద్భుతంగా ఉంది. నీ లియో ఫ్యాషన్ నిజంగా చాలా బాగుంది. మిస్ రోజ్, కొంచెం ఆలోచించి మాట్లాడు. అతను నావాడు కాదు. అర్థమైంది. నేను అతన్ని పొగడటానికి ఒక కారణం ఉంది. నేను ఒకే ఆ మిషన్లో ఉన్నాను. మిషనా? ఏం మిషన్? కంగారు పడకు, నీకేం ఇబ్బంది ఉండదులే. హలో. హలో, నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎప్పటి వరకు వస్తావు? ఆగాగు, వస్తున్నా. కొంచెం చెప్పు, ఎవరది? అది ఒక సీక్రెట్. ఆ క్యాబిన్ చాలా బాగుంది కదా, చూసేసి వస్తాను. హాయ్ సౌజా, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కదా. అంత స్విమ్మింగ్ చేయకు, నీకు జలుబు చేసేస్తుంది. ఎందుకు, నీకేం కావాలి? నీ దగ్గర కెమెరా ఉంది కదా, బీచ్ లో నాకు మంచి ఫొటోస్ తీసి పెట్టవా ప్లీజ్? నేను ఫోటోగ్రాఫర్ని కాదు, ఇంకెవరినైనా చూసుకో. ఆకు ముండినాయాల. నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? లీవ్ చెప్పాడు కదా నీ వెంట తీసుకెళ్ళమని. నువ్వు త్వరగా వచ్చేసావు, నన్ను పికప్ చేసుకోలేదెందుకు?
నేను కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఆ? అబద్ధాలు. అది ట్యాంక్ పని కదా, నా నుండి తప్పించుకోవటానికి నువ్వు అబద్ధాలు చెప్పుకో. జావ్. అరే విను, ఆ, నా హ్యాట్ పడిపోయింది, నాకు అది తీసివ్వవా? ఏ ఎక్కడికి పోతున్నావు? వీడసలు, నేను చెప్పాను కదా ఆగు, ఆగిపో. అరే నీకు వినిపించడం లేదా ఏంటి? చెప్పాను కదా ఆగమని. జావ్, ఎక్కడికి పోతున్నావు? ఆగు. ఇంకా వేరే పేరేమీ లేదా ఏంటి? అన్ని మాటలు అనుకున్నాం, కానీ ఇక్కడ మనం ఇద్దరం మాత్రమే. నేను ఇంకా ఇది టీం బిల్డింగ్ మాత్రమే అనుకున్నా, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మ్యాటర్ ఏదో ఉంది. పద ఇంకెక్కడికైనా వెళ్దాం. పద. ముందు నువ్వు లేగు. లేడీస్ ఫస్ట్. చాలా బద్దకస్తుడివి. అది నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, దాని గురించి నువ్వేమంటావ్? ఇష్టం లేకపోతే అసలు వచ్చేదాన్నే కాదు. అసలు ఇద్దరు ప్రేమికులను కలపడం మన బాధ్యత కూడా. నిజం చెప్పా, ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడే పరిష్కారం ఉంటుంది. అయితే డీల్ ఓకేనా? ఎస్, ఓకే. ఇక్కడ చాలా వేడిగా ఉంది. చాలా ఎక్కువగా. అరే ఇక్కడ ఇంత వేడిగా ఉంటే మీరు అక్కడ ఏం చేస్తున్నారు? అది నా చెవిలో పురుగు దూరింది, అతను అదే తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడు మిస్ రోజ్, నాకు తెలిసి మీరు రేపు క్లినిక్ రావాల్సి ఉంటుంది. కామెడీ కాదు. సరే ఏం పర్వాలేదు, మీ పని చేసుకోండి. లేదు అలాంటిదేం లేదు. తను అసలు నా టైప్ కాదు. కాస్త వాళ్ళిద్దరిని చూడు, పైన గొడవ పడుతున్నారు, కానీ లోపల నుండి ఇంకా ఏదో నడుస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? నీదే తప్పు. మిస్ రోజ్ కాస్త ఆలోచించు. మన ఇద్దరిని కలపాలనుకుంటే మొత్తం అంతా కూడా మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, ఆ తర్వాత ఫ్యామిలీ దూరం అయిపోతుంది. ఒకవేళ అటియాన్ గురించి ఆలోచించకపోతే అసలు నీతో ఎప్పుడు వచ్చేదాన్ని కాదు. నిజం చెప్పా, నీ బ్రదర్ ఇంకా నా ఫ్రెండ్ కోసం ఎంతైనా మనం చెయ్యాలి కదా. కానీ ఫ్రెండ్ నాది, ఇంకా బ్రదర్ నీకు. నేను ఇప్పుడు అనకూడదేమైనా అన్నానా? అరే ఆగు. నీ బ్రదర్ నా ఫ్రెండ్. సరే సరే, నా బ్రదరే, ఓకేనా? ఆగు జావ్, నువ్వు ఇలా చేయకూడదు. నేను చెప్పాను కదా ఆగు. నువ్వు బీచ్ కి హీల్స్ వేసుకుని ఎందుకు వచ్చావు? నీకు జ్వరంగా ఉందా? చేతులు ఎంత వేడిగా ఉన్నాయి? నా దగ్గర మెడిసిన్ ఉంది, నాతో పాటు రా. రమ్మంటుంటే నిజంగానే బాగోలేదా లేదా నాటకంలో? ఒక్క నిమిషం. నాకు ఇవ్వు, రా పద. హలో రోజ్, నేను బీచ్ దగ్గర ఉన్నాను, నువ్వెక్కడున్నావు? ఏంటిది రోజ్, నువ్వు కూడా ల్యూ వైపు మాట్లాడుతున్నావా? అటియాన్ 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 అటియాన్. మిస్టర్ ల్యూ, ఇక మీ అబద్ధాలేవి చెల్లవంతే. అటియాన్, నన్ను క్షమించు, నేను అలా చేయాలనుకోలేదు. జస్ట్ నిన్ను ఒప్పించాలనుకున్నా. యాక్చువల్లీ నేను కాసేపటి కోసం కాస్త అలా నిద్రపోయాను. నీకోసం నేను ప్యారిస్ డిజైనింగ్ క్లాస్ని బుక్ చేశాను. కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే మరి నువ్వే చెప్పు, నీకు ఏం కావాలో? నేను కోరుకునేది నాకు దూరంగా ఉండాలని. ఆటియాన్, అది పాసిబుల్ కాదు. ఎందుకంటే నేను నీకు దూరంగా ఉండలేను. అందుకనే నేను ఇంత డ్రామా చేశాను. నేను ముందు నుండి నీ డ్రీమ్స్ని సపోర్ట్ చేశాను, కానీ భయపడ్డాను నిన్ను కోల్పోతానేమో అని. ఇంకా బహుశా నీ జీవితంలో ఎవరైనా ఉండొచ్చు, కానీ నా జీవితంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. కానీ నా జీవితంలో కూడా ఇంకెవ్వరూ లేరు. అంటే దీని అర్థం నువ్వు నన్నే ఇష్టపడుతున్నావా? నన్ను క్షమించేశావా? అస్సలు లేదు. మీకు నా పైన అస్సలు నమ్మకం లేదు. నువ్వు ఇంత మంచిదానివి, అందుకే నాకు నమ్మకం లేదు. ఒకవేళ నా మాట నమ్మకపోతే నేను నా మాట నిరూపించుకోవడానికి ఇప్పుడు ఈ క్షణమే దూకి ప్రాణం ఇచ్చేస్తాను. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నా ఆలోచన మీలాగా విచిత్రంగా ఉండదు. అందుకనే నేను మిమ్మల్ని క్షమించను.
మెడిసిన్ వేసుకున్నావు కదా, ఇప్పుడు రెస్ట్ తీసుకో. రేపటికి నీ హెల్త్ పూర్తిగా నయమైపోతుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఈ రోజు వరకు నేను నిన్ను చూసుకునేవాణ్ణి, కానీ ఈరోజు అంతా కూడా రివర్స్ అయింది. ముందంటే ఒకడు ఉండేవాడు, వాడు నా వెనకే తిరిగేవాడు. వాడిప్పుడు నాకేమిష్టమో అది నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సింది నువ్వు, ఎందుకంటే నాకు తెలుసు హెల్త్ బాగోకపోతే ఎలా చూసుకోవాలి అని. అయితే మరి నేను అదే చేయాలి. నువ్వు ఎప్పుడు ఏదైతే చేస్తావో. ఇప్పుడు నేనంటే కోపం లేదు కదా? ముందు నాకు సేవ చేసుకో. ఆ, ఆ, ఆ. ఏంటి, నువ్వు నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా? అప్పుడు నా హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఇలాగే సతాయించదన్నా? నీ ఆరోగ్యం బాగోలేనప్పుడు నువ్వేదైతే చెప్పేదానివో అదే నేను చేసేవాణ్ణి. నేను హెల్త్ బాగోలేనప్పుడు వీడియో గేమ్ ఆడటానికి హెల్ప్ అడిగాను, అదే చేస్తాను. సిస్టర్, నన్ను ఒంటరిగా వదిలే, ఎందుకంటే నాకు బాగా తెలుసు నీ గేమ్ ఎలా ఉంటుందో. సిస్టర్ అని ఎవరిని అంటున్నావు? నువ్వు నన్ను ప్రిన్సెస్ అని పిలిచేవాడివి కదా. లాస్ట్ టైం నువ్వే కదా చెప్పావు పెద్దక్క లాంటిదాన్ని, హద్దుల్లో ఉండు అని. నేను తిట్టలేను, ఎందుకంటే ఇప్పుడు నీ ఆరోగ్యం బాగోలేదు. సరే, నా ఫోన్ ఎలా ఇవ్వు. లేదు, ఇవ్వను. అయితే మరి నువ్వు ఇప్పుడు నన్ను బ్రదర్లా చూస్తావా? తెలీదు. నేను డిన్నర్ రెడీ చేసి వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. సముద్రంలో దూకి ప్రాణాలు ఇచ్చేస్తాడంట. తను మాత్రమే ఇలా ఆలోచిస్తాడు. ఇంకా ఈ రోజుని అసలు ఇదెప్పుడు తన్ని పొగడం మొదలుపెట్టింది? ఈ రోజు థర్స్డే కదా. ఓరి దేవుడా, లూసికి ఒపీనియన్ చెప్పాలి కదా. లూసీ, నాకు మీ దగ్గర అసిస్టెంట్గా ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా నన్ను లైక్ చేసినందుకు కూడా. కానీ నన్ను క్షమించండి, నేను వేరే ఇంకొకరిని ఇష్టపడుతున్నాను. నేను తనతోనే జీవించాలనుకుంటున్నాను. నీ ఒపీనియన్ ఏంటో నాకు ముందుగానే తెలుసు, కానీ నేను చెప్పేది విను. ఇద్దరి అభిప్రాయాలు వేరు కదా, భేదభావాలు కలగచ్చు. నేను చూసుకుంటాను, ఇంకా అది అమలు కూడా చేస్తాను. మీకు మాటిస్తున్నాను, నా ఫీలింగ్స్ అన్నీ వదులుకుని నా గమ్యస్థానాన్ని నేను చేరుకుంటాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. మనం ఒకరోజు ఇంటర్నేషనల్ డిజైన్ ఫెయిర్లో కలుస్తాం. తప్పకుండా కలుద్దాం. అటెన్షన్! అన్నింటికన్నా ముందు మిస్టర్ లియు మనకి కొన్ని సలహాలు ఇస్తారు. చూడు ట్యాంక్, మన పర్సనల్ టైంలో వర్క్ గురించి డిస్కస్ చేయకూడదు. మనం హాలిడేలో ఉన్నాం కాబట్టి అందరినీ రిలాక్స్ అవ్వనివ్వు. సో ఎవ్రీవన్, cheers. సరే, అయితే ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. దీని పేరే ట్రూత్ టెస్ట్. చాలా బాగా చెప్పావు. అయితే మనం అందరం జోడీలాగా కూర్చుంటాం. మిస్టర్ లియు ఇంకా టియాన్, జావ్ జావ్ ఇంకా వెన్షియాన్, మిస్టర్ లీ ఇంకా మిస్ రోజ్, గౌ ఇంకా జియాంగ్, షావ్ వాంగ్ ఇంకా వెన్ వెన్, ఇంకా గు నేను. అందరికీ కంగ్రాచులేషన్స్. నాకు ఒక డౌట్, చెప్పండి, గ్రూపింగ్ ఇంత వరస్ట్ గా ఎందుకుంది? నీకు చెప్తే అర్థం కాదు. ఈ గ్రూప్ చాలా ఆలోచించి చేయబడింది. ఈ గేమ్ లో పార్ట్నర్స్ ఆన్సర్స్ వేర్వేరుగా ఉన్నా లేదా ఇద్దరి నుండి ఆన్సర్స్ ఏం రాకపోయినా వాళ్ళు ఓడిపోయినట్టే. ఇంకా పనిష్మెంట్ గా ఒక గ్లాస్ వైన్ తాగాల్సి ఉంటుంది. సరే, ఇంకా గేమ్ మొదలు పెడదాం.
మీకు నచ్చిన వారు ఇక్కడే ఉన్నారా? నీ హెల్త్ బాగోలేదు, నేను తాగుతాను. ఇంతకు ముందు ఎప్పుడు వెన్షియాన్ తాగేది, ఇంకా జావ్ జావ్ ఆగేవాడు. కానీ ఈ రోజు రివర్స్ అయింది. సరే, రౌండ్ 2 మొదలు పెడదాం. సరే చూద్దాం. మీ హీరో ఇంకా లవర్ ఒకేసారి నీళ్ళలో దూకుతారు. మీరు ఎవరిని కాపాడతారు? లవర్ని. ఓహో, నువ్వు నన్ను కాపాడవా? మిస్టర్ ల్యూ, ప్లీజ్ మీరు నా లవర్ అని మాత్రం ఎప్పుడు చెప్పుకోకండి. నేను నీ లవర్ని కాదు, నేను నీ హీరో కూడా కాదు. అంటే బహుశా నేను వేరే ఏదో థర్డ్ ఆప్షన్ అనుకుంటా. వినండి మిస్టర్ లియూ, మీరు ఓటమిని ఒప్పుకోండి, ఇంకా వైన్ తాగండి. సరే ట్యాంగ్, ఇంకా స్టార్ట్ చేయి. ఇప్పుడు పర్సనల్ గా మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఒకవేళ మీ ఇద్దరు ముందుగా కిస్ చేసుకుని ఉంటే అది ఎవరు చేశారు? బహుశా అది నువ్వే అనుకుంటా. అది అనుకోకుండా అయింది, కానీ నా నుదుట మీద కిస్ మీరే కదా చేసింది. అరే యార్, ఇలా చెప్పేశారేంటి? సరే, ఇప్పుడు ఇంకో రౌండ్ ఆడదాం. నేను ఇంకా తాగగలను. ఖచ్చితంగా తాగలవు. నేను మీకన్నా ఎక్కువగా తాగగలను. మీరు ప్రతి చోట ఎందుకుంటారు? నిజ జీవితంలో కూడా, ఇంకా కలలో కూడా. నీకు తెలుసా, నాకు కూడా అలాగే ఉంది. ఐ హేట్ యూ. ఎందుకంటే నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉంటావు. హ్యాండ్సమ్గా ఉండి ఏం లాభం? లూసి ఇంకా నేను నీళ్లలో పడిపోతే అప్పుడు నువ్వు నన్ను కాపాడవు కదా. నువ్వు ఒక వెర్రివాడివి. అతనికి ఈత రాదు, నీకొచ్చు కదా. అలాగా? సరే అయితే మరి ఒక గేమ్ ఆడదాం. నువ్వు గెలిస్తే నువ్వు నాకు ఒక కిస్ ఇవ్వాలి. ఒకవేళ నేను గెలిస్తే నీకు నేను కిస్ ఇస్తాను. సరే, ఏంటా గేమ్? ఎవరి దగ్గర ఎక్కువ మెరిట్స్ ఉన్నాయి. అయితే ఇది నేనే గెలుస్తాను. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర. నీ దగ్గరున్న స్ట్రెంత్ కి వెతకడం కూడా కష్టం. అవును, నువ్వే గెలిచావు. నువ్వు చీట్ చేసావు. గెలిచింది నేను కదా, నేనే కిస్ చేయాలి.融化在指尖，卡了。
అతను చెప్పాడు అతను నా దగ్గర ఉండాలి అని అనుకుంటున్నాడు, కానీ నిజానికి తను నన్ను కంట్రోల్ చెయ్యాలని అనుకుంటున్నాడు. ఒకవేళ తనకి భయం ఉంటే వచ్చి నాతో మాట్లాడేవాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి కుమ్మేసి వద్దాం, అప్పుడు తన బుద్ధి దారిలోకి వస్తుంది. అలా చేయకు. నేను అతని ఫేస్ ని చూడాలనుకోవడం లేదు. నేనిప్పుడు ఇంకా తాగాలి. అయితే తాగు. ఈ రోజు ఒక మంచి ఆర్టికల్ వచ్చింది. నువ్వు నీకేమిష్టమో చెప్పు, దాని ప్రకారం నీకు పంపిస్తాను. నువ్వు నీ తొక్కలో ఆర్టికల్స్. ఫోన్ కట్ చేయరా తింగరుడా. ఎప్పుడు హెల్త్ ఆర్టికల్స్ పంపిస్తూ ఉంటావు. నీకేమనిపిస్తుంది? నేనేమైనా ముసల్దాన్ని అనుకున్నావా? నేను జస్ట్ నీ మంచి కోరుకుంటాను. నీ మంచి నీ దగ్గరే పెట్టుకో. ఇంకా నీ ఫ్రెండ్ కి చెప్పు. మళ్ళీ ఇంకెప్పుడైనా నా ఫ్రెండ్ ని ఇబ్బంది పెడితే కొట్టి చంపేస్తాను. తనతో పాటు నిన్ను కూడా. ఫోన్ కట్ చేయి. నాకు తెలిసి మీరేదో పొరపాటు పడుతున్నారనుకుంటా. చూడు బే, ఒకసారి చెప్పాను కదా, అర్థం కావడం లేదా? నన్ను రెచ్చగొట్టుకు. రోజ్, ఒకవేళ నువ్వు లేకపోతే నాకేమయ్యేదో అని భయంగా ఉంది. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను, కంగారు పడకు.